ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఎంత సజీవమైనదో ఎంత అపరిచితమైనదో చెప్పడానికి ఈ వచనం ఒక గొప్ప ఉదాహరణ. మనం ఎన్నిసార్లు ధ్యానించినా ప్రతిసారి ఈ జీవపు మాటలు మన అంతరంగానికి సరికొత్త వెలుగును, ఆత్మీయ బలాన్ని ఇస్తూనే ఉంటాయి. ఈ లోకం నిరంతరం తాత్కాలికమైన ఐశ్వర్యం కోసం, ఆస్తుల కోసం పరుగులు పెడుతూ ఉంటుంది. కానీ వాటన్నింటికంటే మిన్నగా ఒక విశ్వాసి దేవుని వాక్యానుసారమైన బుద్ధిని, వివేచనను సంపాదించుకోవడమే నిజమైన లాభమని దేవుడు ఇక్కడ 2 మార్గాల ద్వారా గుర్తు చేస్తున్నాడు. మొదటిగా, బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి అని ఉంది. మనం దేవుని భయభక్తులతో ఎదుగుతూ ఆయన ఉపదేశాల ద్వారా దైవిక బుద్ధిని సంపాదించుకున్నప్పుడు అది మన జీవితానికి ఒక అద్భుతమైన రక్షణ కవచంగా మారుతుంది. లోకంలో చాలా మంది తమ తప్పుడు నిర్ణయాల వల్ల, ఆవేశపూరితమైన ఆలోచనల వల్ల తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటారు. కానీ దేవుని బుద్ధి కలిగిన వ్యక్తి అపవాది ఉచ్చులను, పాపపు మార్గాలను ముందే గ్రహించి వాటికి దూరంగా ఉంటాడు. ఆ విధంగా వాడు తన ప్రాణమునకు తానే అత్యున్నతమైన ఉపకారం చేసుకున్నవాడవుతాడు. ఉదాహరణకు, అపవాది ఉచ్చులను, పాపపు మార్గాలను ముందే గ్రహించి దూరంగా ఉండడానికి యోసేపు జీవితం పరిపూర్ణమైన ఉదాహరణ. పోతిఫర్ భార్య యోసేపును పాపము చేయమని ప్రతిరోజు బలవంతం చేస్తుంది. అది ఒక అపవాది ఉచ్చు. యోసేపుకు లోక సంబంధమైన ఆలోచన ఉంటే ఆ క్షణంలో లొంగిపోయేవాడేమో. కానీ నేనెట్లు ఇంత ఘోరమైన దుష్టత్వము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును అని దైవిక బుద్ధితో ఆలోచించాడు. అక్కడ నుండి పారిపోవడం ద్వారా తన ఆత్మీయ ప్రాణాన్ని, దేవునితో తనకున్న సంబంధాన్ని కాపాడుకున్నాడు. ఫలితంగా ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే దానియేలు మరియు అతని స్నేహితులు లోకపు ఆకర్షణల వెనుక ఉన్న ప్రమాదాన్ని ముందే గ్రహించి దేవుని భయభక్తులతో ఎదిగిన వారు. బబులోను రాజు ఇచ్చే భోజనము, ద్రాక్షరసము తిని అపవిత్రులు కావలసిన పరిస్థితి వారికి ఎదురైంది. రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే ప్రాణాలకే ప్రమాదం. కానీ దానియేలు దైవిక బుద్ధితో, వివేకంతో రాజుగారి అధికారిని ఒప్పించి కేవలం శాకాహారము మాత్రమే తింటూ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుని భయభక్తులలో వారు చూపిన ఈ బుద్ధి వల్ల రాజు ఎదుట నిలిచిన అందరికంటే వారు 10 రెట్లు శ్రేష్టమైన జ్ఞానము గలవారుగా మార్చబడ్డారు. సింహాల బోను నుండి, అగ్నిగుండం నుండి వారు ప్రాణాలు దక్కాయి. ప్రియులారా, యోసేపు, దానియేలు జీవితాలు మనకు నేర్పే సత్యం ఒక్కటే. దైవిక బుద్ధి అనేది కేవలం లౌకిక జ్ఞానం కాదు. అది మనల్ని పాపం నుండి, అపవాది ఉచ్చుల నుండి తప్పించే ఒక ఆత్మీయ రక్షణ కవచం. ఒకవేళ యోసేపు ఆ క్షణంలో ఆవేశపడినా, దానియేలు లోకపు ఆకర్షణలకు లోబడినా వారి జీవితాలు అక్కడితో ముగిసిపోయేవి. కానీ వారు దేవుని భయభక్తులలో కలిగి ఉన్న బుద్ధి వల్ల తమ ప్రాణాలకు అత్యున్నతమైన ఉపకారం చేసుకున్నారు. ఫలితంగా దేవుడు వారిని హెచ్చించి సింహాసనాలపై కూర్చోబెట్టాడు. ఈ రోజు మన ఎదుట కూడా అనేక శోధనలు, తప్పుడు మార్గాలు, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావచ్చు. లోకపు ఆలోచనలతో అడుగు వేస్తే ప్రాణానికే నష్టం వాటిల్లుతుంది. అందుకే మనం కూడా ప్రతిరోజు దేవుని ఉపదేశాల ద్వారా ఆ దైవిక బుద్ధిని సంపాదించుకుందాం. అపవాది ఉచ్చులను ముందే గ్రహించి వాటికి దూరంగా ఉందాం. రెండవదిగా, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును అని ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన సత్యాన్ని, ఏది మంచిదో ఏది చెడ్డదో తేల్చి చెప్పే ఆ వివేచనను లక్ష్యము చేయువాడు జీవితంలో ఖచ్చితంగా మేలు పొందుతాడు. ఆత్మీయంగా, లౌకికంగా వర్ధిల్లుతాడు. వివేచన కలిగిన నడక మనల్ని ఎన్నటికీ తప్పుదారి పట్టనివ్వదు. వృత్తిలో గాని, కుటుంబంలో గాని ప్రతి అడుగు దేవుని దీవెనలతో కూడి ఉండి ఉన్నతమైన ఫలితాలను ఇస్తుంది. ఉదాహరణకు, వివేచనను లక్ష్యం చేయడం అనగానే బైబిల్లో మొదటిగా గుర్తొచ్చేది సొలొమోను రాజు. సొలొమోను చిన్న వయసులోనే ఇజ్రాయెలు దేశానికి రాజవుతాడు. అంత పెద్ద జనసమూహాన్ని ఎలా పరిపాలించాలో తెలియక దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకు అన్నప్పుడు అతను లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని గాని, శత్రువుల నాశనాన్ని గాని కోరలేదు. అతడు దేవుని ఎదుట నిలబడి ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించుటకు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము అని ప్రార్థించాడు. ఆ వివేచనను అతను లక్ష్యంగా చేసుకున్నందుకు దేవుడు సంతోషించి అతను కోరని ఐశ్వర్యాన్ని, ఘనతను, సుదీర్ఘ ఆయుష్ను కూడా అనుగ్రహించాడు. లోకంలో అతని కంటే గొప్ప జ్ఞాని, ఐశ్వర్యవంతుడు ఎవరూ లేనంతగా అతను వర్ధిల్లాడు. అలాగే అబీగయలు జీవితం కూడా వివేచనను లక్ష్య పెట్టడానికి కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. భర్త బుద్ధిహీనుడైన ఆమె దేవుని వాక్యానుసారమైన సత్యాన్ని, ఏది మంచిదో ఏది చెడ్డదో తేల్చి చెప్పే వివేచనను కలిగి ఉంది. దావీదుతో ఆమె మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను ఇజ్రాయేలీలకు రాజుగా చేయబోతున్నాడు, కాబట్టి
నీవు ఈరోజు ఆవేశపడి రక్తాపరాధం చేసుకొని నీ కాబోయే పరిపాలనకు కలంకం తెచ్చుకోవద్దు అని ఎంతో వివేచనతో కూడిన సత్యాన్ని దావీదుకు గుర్తు చేసింది. ఆ తర్వాత నాబాలు చనిపోయినప్పుడు వివేచన కలిగిన ఆ అబీగయీలును దావీదు తన భార్యగా చేసుకొని రాణిగా మార్చాడు. ఆమె వివేచనను లక్ష్యం చేయడం వల్ల ఆత్మీయంగా లౌకికంగా అత్యున్నతమైన మేలు పొందింది. ప్రియులారా, సొలొమోను అబీగయీలు జీవితాల ద్వారా మనం నేర్చుకోవలసిన గొప్ప సత్యం ఏమిటంటే, లోకం మనకు స్వార్థాన్ని ఆవేశాన్ని నేర్పిస్తే దేవుని వివేచన మాత్రం ఏది మంచిదో ఏది చెడ్డదో తేల్చి చెప్పి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. సొలొమోను ఆనాడు లోక ఐశ్వర్యాన్ని కాకుండా దైవిక వివేచనను లక్ష్యంగా చేసుకున్నాడు కాబట్టే అతను ఊహించని సకల శ్రేష్టమైన మేలులను పొందాడు. అబీగయీలు తనకున్న వివేచనతోనే రాజు భార్యగా అత్యున్నతమైన స్థితికి హెచ్చించబడింది. ప్రియులారా, మన వృత్తిలో గాని, వ్యాపారంలో గాని, కుటుంబంలో గాని ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయాల్లో లోకపు పోకడలను చూసి తొందరపడకుండా దేవుడు మనకు అనుగ్రహించిన సత్యాన్ని, వివేచనను లక్ష్యం చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని వివేచనకు ప్రాధాన్యతనిచ్చి అడుగులు వేస్తామో ఆ నడక మనల్ని ఎన్నటికీ తప్పుదారి పట్టనివ్వదు. మన చేతి పనులలో, మన కుటుంబాలలో దేవుని దీవెనలు తోడై ఉండి మనం ఆత్మీయంగాను లౌకికంగాను ఉన్నతమైన ఫలితాలను చూస్తాము. సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్న శ్రేష్టమైన సత్యం ఇదే. ఈ లోకం మనకు ఎన్నో ఆకర్షణలను, ఆవేశాలను, తప్పుడు అడుగులను పరిచయం చేయవచ్చు. కానీ వాటన్నింటికి విరుగుడు దేవుని వాక్యము, ఆయన ఇచ్చే జ్ఞానము మాత్రమే. మనం దేవుని వాక్యానికి లోబడినప్పుడు ఆయన మన ప్రాణాలకు రక్షణ కవచంగా ఉంటాడు. మన చేతి పనులను దీవించి ఆత్మీయంగా లౌకికంగా మనల్ని వర్ధిల్లజేస్తాడు. కాబట్టి మనం ఈ రోజే, ఈ క్షణమే ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. మన సొంత ఆలోచనల మీద, లోకపు పోకడల మీద ఆధారపడడం మానేద్దాం. మన దైనందిన జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ నిర్ణయాలలో దేవుని బుద్ధిని, వివేచనను లక్ష్యంగా చేసుకుందాం. అట్టి కృప, దైవిక బుద్ధి, వివేచన దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి అని, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును అని, ఈ లోకం నిరంతరం తాత్కాలికమైన ఐశ్వర్యం కోసం, ఆస్తుల కోసం పరుగులు పెడుతూ ఉంటుంది. కానీ వాటన్నిటికంటే మిన్నగా ఒక విశ్వాసి దేవుని వాక్యానుసారమైన బుద్ధిని, వివేచనను సంపాదించుకోవడమే నిజమైన లాభమని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా దైనందిన జీవితంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ లోకపు ఆకర్షణలకు, తప్పుడు నిర్ణయాలకు లోను కాకుండా నీ వాక్యము ద్వారా దైవిక బుద్ధిని సంపాదించుకొని మా ప్రాణములకు మేము ఉపకారము చేసుకునే ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉండటకు సహాయము దయచేయమని, లోకపు పోకడలు మమ్మల్ని తప్పుదారి పట్టించకుండా నీ వాక్యమనే రక్షణ కవచం కింద మేము భద్రపరచబడి మా వృత్తిలో, వ్యాపారాలలో, మా కుటుంబ సంబంధాలలో ఎలాంటి చిక్కులు వచ్చినా నీ వివేచనతో వాటిని జయించే శక్తిని పొందుకొనుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీవిచ్చే దైవిక బుద్ధిని ప్రసాదించి వారు ఎంచుకునే ప్రతి నిర్ణయం నీ చిత్తానికి అనుగుణంగా ఉండి వారికి మేలును, క్షేమమును కలుగజేసి వారిని, వారి ఇళ్లను, వారి వృత్తిని నీ జ్ఞానముతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.